జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మంచి మనిషి మాజీ శాసనసభ్యులు మాజీ జెడ్పీ చైర్పర్సన్ పాలపర్తి డేవిడ్ రాజు అని కొనియాడిన మాజీ మంత్రి జేడీ శీలం। ఈ నెల 9వ తేదీ నుంచి ఒంగోలు నగరంలో నిర్వహించే జేసీఐ వారోత్సవాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జేసీఐ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్। ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు 37వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణు బ్రదర్స్ ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం ఎంతో అభినందనీయమన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్। ఈ నెల 9వ తేదీ నుంచి ఒంగోలు నగరంలో నిర్వహించే జేసీఐ వారోత్సవాలను జయప్రదం చేయాలని జేసీఐ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్ పిలుపునిచ్చారు। ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జేసీఐ వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు। ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఒంగోలు నగరంలోని ప్రముఖులు సిద్ధా సూర్యప్రకాష్, గోరంట్ల రవికుమార్, మాంటిసోరి ప్రకాష్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గత 49 సంవత్సరాలుగా జేసీఐ ఒంగోలు కృషి చేస్తుందని తెలిపారు। ఒంగోలు నగరంలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులను జేసీఐ వారోత్సవాల్లో పాలుపంచుకునే విధంగా చూడాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్, జేసీఐ వారోత్సవాల చైర్మన్ శబరినాథ్, కో చైర్మన్ బాలకృష్ణ, సెక్రటరీ సాత్విక్ రాజు తదితర జేసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు। నేను అలాగే ఉన్నాను, నేను ఇలాగే ఉన్నా। తర్వాత ఇంకా ఆ ఫ్లోర్ నుంచి మొత్తం జేసీ క్లబ్ మిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను। ఈరోజు మన జేసీ క్లబ్ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం। అది వచ్చేసి ఇప్పటికి 49 సంవత్సరాలు చేసుకుంటూ రావటం జరిగింది। ఇది 49వ సంవత్సరం। ఈ సంవత్సరం మనం వచ్చేసి కాపు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటుంటాం। ఈ జేసీ క్లబ్లో వారోత్సవాలంటే ఈ వారం రోజులు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతమైనవి। నెంబర్ 1 చెప్పుకోదగ్గాలంటే అందరూ పిల్లలకి డెవలప్మెంటు, పర్సనల్ డెవలప్మెంట్ గురించి, అదేవిధంగా వాళ్ళకి పేద విద్యార్థులకైతే బుక్స్, తర్వాత ముగ్గులు, రకరకాలైన పోటీలు వాళ్ళకి విద్యార్థులకు ఉత్తేజం చేసే విధంగా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి। దీంట్లో పాల్గొనేదానికి మన ఒక్క జేసీలో ఉన్న సభ్యులే కాదు, అన్ని స్కూళ్ళ నుంచి విద్యార్థులు మొత్తం విద్యార్థులు మొత్తాన్ని మనం ఇన్వైట్ చేస్తాం। అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు వేల మంది వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు। వారం రోజులు చక్కటి కార్యక్రమాలు జరుగుతుంటాయి। దానికి చక్కగా మన వరుణ్ కుమారు ప్రెసిడెంట్ గారు,
ఆయన ఆ దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ పోతుంటారు. ఆయన సపోర్ట్గా వచ్చేటప్పటికి రామాంజనేయులు గారు, అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా అందరూ కోఆపరేషన్ ఇస్తారు. అదేవిధంగా సెక్రటరీ, ట్రెజరరు వీళ్ళందరూ టీముగా ఏర్పడి భారీ ఎత్తున ప్రోగ్రాం కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ చాలా గొప్పగా చేస్తుంటుంటారు. ఇక్కడ పోవాలన్నా కూడా ముందుకు పోవాలంటే యూత్ కావాలి. ఆ యూత్ క్లబ్ అనేది జేసీ క్లబ్. అలాంటి క్లబ్లో సభ్యులుగా ఏజ్ బారిన ఎలిజిబిలిటీ ఉండదు. సభ్యులుగా చేరి మన వాళ్ళందరూ హుషారుగా చేసుకుంటూ పోతా ఉన్నారు. 49వ వారోత్సవాలు ఘనంగా ఒంగోలులో నిర్వహించబోతా ఉన్నారు. సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు ఈ వారోత్సవాలు కాపు కళ్యాణ మండపంలో జరగబోతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా యూత్ ఆర్గనైజేషన్గా జేసీస్ చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఎంతోమంది యూత్ ఎంటర్ప్రెన్యూర్స్ని, గత ఉత్సాహవంతులు ఎంతోమందిని ఈ జేసీ ద్వారా ట్రైన్ చేసి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ వారోత్సవాలు జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా జేసీ ప్రెసిడెంట్ వరుణ్ గారు, సెక్రటరీ సాత్విక్ రాజ్ గారు, జేసీబీకి చైర్మన్ సబరి గారు మరియు మన సీనియర్ రమణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొలుతూ ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. జేసీఐ అంటేనే ఒంగోలు ఉత్సాహం. మా విద్యా సంస్థలు ముఖ్యంగా కూడా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటము, విధంగా స్టూడెంట్స్ కానీ, యూత్ వింగ్ కానీ సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇది మంచి ప్లాట్ఫాము. ఈ వారోత్సవాలు జరగడానికి చాలా సంతోషం. దీనిలో నన్ను కూడా పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మంచి మనిషి మాజీ శాసనసభ్యులు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ పాలపర్తి డేవిడ్ రాజు అని మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం కొనియాడారు. మాజీ శాసనసభ్యులు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ పాలపర్తి డేవిడ్ రాజు సంస్కరణల సభను నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విలువలు కలిగిన రాజకీయం చేసి నమ్ముకున్న వారికి న్యాయం చేసిన మంచి మనిషి డేవిడ్ రాజు అని కొనియాడారు. పేదల పక్షాన నిలబడి రాజకీయాలకు అతీతంగా సేవ చేశారని తెలిపారు. అటువంటి డేవిడ్ రాజు ఆశయాలను వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు విజేష్ రాజ్ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం, మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ జడ్పీ చైర్పర్సన్ హరిబాబు, ఎంఆర్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితర రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. మళ్ళా తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి లేచి దేవునితో ఆ మీదట మనమందరము కలిసి 6వ వచనములో రాయబడింది. మొదటి పునరుద్ధరణ 8లో ఉంది. నరకము అంటే అగ్ని గుండముతో మరణము తప్పించడం కొరకే ఈ మరణాన్ని గెలిచాడు. కాబట్టి భక్తుల యొక్క మరణము దేవునికి, కుటుంబం సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి అనేటువంటి బాధ కొంతమందికి. గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట రాయబడింది. దయచేసి 2 మాటలు చదువుతానండి. సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం. అమ్మగారు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం 54:5 వచ్చిన భరించువాడు అని అర్థం, తెలుగు అర్థం. భర్త అనగా భారమును భరించువాడు అన్నింటి దేవుని వాక్యం మాట. దేవుడే నీకు ఆధారము, దేవుడే నిన్ను ఆదరిస్తాడు, దేవుడే నీ భారం భరిస్తాడు. గారి కుమారులారా, బిడలారా, దేవునికి చిన్న వాగ్దానం ఏంటి తెలుసా? ఇదిగో మీ తండ్రి చేసిన భక్తి, మీ తండ్రి చేసిన నీతి అనుగ్రహించిన ఆవిష్యాన్ని దేవుడు డేవిడ్ రాజు గారు పొందుకున్నారు. ఈ సమయంలో ఈ యొక్క ఆదరణ స్తుతి కూడిక సమయానికి ఆహారం అందరికీ కుటుంబమును ఆశీర్వదిస్తారు. చాలా ప్రేమ కాబట్టి, అభిమానం కాబట్టి అలాంటి ప్రార్థన ఈ దినాన్ని మిమ్మల్ని. సర్వశక్తి కలిగిన దేవుడా, ప్రభావం కలిగిన దేవుడా,
మనుషులను మంటిగా మార్చి బిడ్డలందరినీ రాజ్యంలో ప్రవేశించే వరకు భద్రపరచండి. స్థిర కుమారులు కుమార్తెలు ఇంటి వారు చేయడానికి మీరు సహాయం చేయండి. నిన్ను ఆధారపడి నీ మీద ఆనుకొని ప్రభువా వారు ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. దేవుని దాసులుగా మీరు ఎవరిని మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిని, నీ పాద సన్నిధి సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై చక్కని కుటుంబముగా కట్టుకొని నీ దాసుని పరిపూర్ణ ఆశీర్వాదాలు మీరు అందించినందుకై స్తుతిస్తూ నడిపించునుగాక. ఆమేన్. మ్యామ్ ఎక్కడ చూడండి మేడం. వెయిట్ ఎలానే ఉందండి. చీరాల నుంచి వచ్చిన సమయంలో వచ్చి ఒక కీర్తన పాడతారు. ఆ తదుపరాజు గారితో ఆయనకున్న పరిచయం, రాజకీయ అనుభవాలు ఆయన మనతో పంచుకుంటారు. వెయిట్ ఎలానే సార్ చూడండి సార్. ఓకే సార్. అందరికి కూడా సహాయం చేయాలని కోరుకుంటూ వారికి పని చేస్తున్నాము. వియంకులు అదేవిధంగా దేవరాజుల గారి గురించి వెయిట్ ఎలానే ఉందండి. మనిషి జీవించినంత కాలం ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయన వెతకడం ఉన్నటువంటి ముఖ్యం. అందువల్ల ఏంటంటే ఆయన స్థితించడం అంటే దేవుని స్థితించడం అంటే సారి మనం దేవుని స్థితించినట్లయితే ఈరోజు ఖచ్చితంగా ఆయనకి ఆత్మకి శాంతి చేకూరుతుంది. నాకు నమ్మడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణాలు, వాళ్ళకి సరైనటువంటి మరి జీవన ప్రమాణాలు చాలా తక్కువ అక్కడ. అలాంటి ప్రాంతంలో మరి దేవుడు ఎన్నిక చేశాడు. ఆయన సంస్కరణ సభలో పాల్గొంటానని నేను అనుకోలేదు. మరి ఆయన నేను చాలా అనుబంధం కలిగి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు. ఆయన 87 నుంచి రాజకీయాల్లో ఎంపీపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కావడం 94లో నేను శాసనసభకు ఎన్నికయ్యాను. అప్పటి నుంచి కూడా మా అనుబంధం చాలా బలంగా ఉన్నది. ఆ మధ్యలో బాగా స్వజాతి ప్రేమికుడు, స్వజనులను ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు, పేదరికం నుంచి వచ్చినటువంటి దిగువ తరగతి నుంచి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివి లా చేసి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, అందులో ఇద్దరం కూడా ఒకే రాజకీయ పార్టీలో కొనసాగుతూ నేను 94లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ఆ తర్వాత అంటే ఆయన 99 శాసనసభకి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నిక కావడం, ఇద్దరు కలిసి చాలా పట్టణాల్లో సేవ చేయడం కంటే కూడా అలాంటి పేద ప్రజల దగ్గర వాళ్ళతో మైమైపోయి వాళ్ళతో జీవనం. పీటర్ గారు అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రిటైర్డ్ మాట్లాడతారు. బాపట్ల జిల్లా డిసిసి అధ్యక్షులు గంటా అంజబాబు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హార్ట్లీ వెల్కమ్ టు అప్పుడు సార్ చూడండి సార్. చూడండి సార్. సార్ అయిపోయి చూడండి సార్. సార్ మీరు రండి సార్. కొద్దిగా చూడండి సార్. కొంచెం వెనక సార్. ఒకసారి చూడండి సార్. వెనక 1 స్టెప్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి సార్. లేకపోవటం
అది చాలా బాధాకరం. కాబట్టి వారి మరొకసారి వారి కుటుంబానికి కండోలెన్సెస్ తెలియపరుస్తూ, మరి మీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఎలాంటి బాధలు ఇబ్బందులు ఆయన జ్ఞాపకాల్లో జీవిస్తూ మరి మంచిగా సామాజికంగా అంటే 80 మేము ఎప్పుడు ఆగస్టు నెల వచ్చింది అంటే మాకు ఒకలాంటి అలజడి, ఒకలాంటి బాధతో కూడిన హృదయంతో ఉంటున్నప్పుడు, అందుకని మీ అందరి ప్రార్థనలో కూడా మా కుటుంబాలను గుర్తు చేసుకోండి. ఇంకొక విషయం నేను ఏంటంటే కుటుంబాన్ని గురించి చెప్పవలసి వస్తే నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ముఖ్యంగా మా అల్లుళ్ళకి, మా మేనగోళ్ళకి, వీళ్ళందరికీ మీరేమో ఇంకా మేముకున్నటువంటి ఆలోచనలన్నీ మీకు అందరూ బాగా తెలుసు కాబట్టి ఎస్పెషల్లీ మేము మరి ఆ వారసత్వం పుచ్చుకుని మేము తీసుకున్న డెసిషన్ బట్టి ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబానికి నా హృదయపూర్వక ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ శ్రీనివాసరెడ్డి గారు, గొట్టం శ్రీనివాసరెడ్డి గారు మరణం చెందటం చాలా విచారకరం. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు 37వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణు బ్రదర్స్ ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం ఎంతో అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. విజయవాడలో ఇటీవల జరిగిన వరద విపత్తుకు నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు దుస్తులు, వాటర్ బాటిల్స్ చెన్నుపాటి బ్రదర్స్ ద్వారా విజయవాడకు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించి మాట్లాడారు. తమ ప్రాంతంలో జరగలేదు కదా విపత్తులు అని ఆలోచించకుండా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి గుంటూరు, విజయవాడ జిల్లాల్లో జరిగిన విపత్తులను ఆదుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగానే చెన్నుపాటి వేణు బ్రదర్స్ బాధితులకు అవసరమైనటువంటి బట్టలను, త్రాగడానికి మంచినీటిని అందించడం జరిగిందని, అలాగే ఎంతోమంది దాతలు కూడా నగదు రూపంలో కూడా అందజేస్తున్నారని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు మరింతగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, కొట్టారు నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులతో ఇబ్బందులు పడుతున్నారు. దానికి 2 రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక 35,000 లెమన్ ప్యాకెట్స్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, 10,000 బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఒక 3 లారీలతో వెళ్ళి అక్కడంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అన్నీ చేయటం కూడా వచ్చాం. తర్వాత ఈరోజు మళ్ళా చెన్నుపాటి బ్రదర్సు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్, అదేవిధంగా బెడ్షీట్స్, లుంగీలు, ఏదైతే నిత్యావసర వస్తువులు అంటే ఫుడ్ కాకుండా మిగతాకి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వరద బాధితులకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మన వేణుగారు, కార్పొరేటర్ గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా దృష్టితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఏదో మన జిల్లా కాదులే, మన ఊరు కాదులే, అక్కడ ఏదో జరిగిందిలే, మనకెందుకులే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో ఒక విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డోనర్స్ ఈ వరద బాధితులకు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వెళ్తున్నాం. దగ్గర 60 లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకు సంబంధించింది కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, ముందున్నారు.
వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి వాళ్ళ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినడానికి లేదు, ఉండటానికి లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వేణుగారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించాము లారీ కూడా. వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తి. పాత్రికేయులు సమాజానికి వెలుగు దివిటీలని వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ, కేసీజీఎఫ్ యూత్ అధ్యక్షులు కూనల శ్రీనివాసరావు అన్నారు. వాసవి సేవా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా 105వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వాసవి వారోత్సవాల్లో భాగంగా పాత్రికేయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యూస్ రిపోర్టర్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సీనియర్ కెమెరామెన్ బెల్లం అనిల్ కుమార్, పలు పత్రికల పాత్రికేయులు మా మూర్తి, వి రాము శర్మ, డాక్టర్ లంకా ప్రసన్న కుమార్, చెన్నయ్య, కోటి వీరయ్య, జంధ్యం రాధారమణ, గుప్తా తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి బ్రహ్మానందం, పబ్బిశెట్టి వినోద్ కుమార్, దర్శి చంద్రశేఖర్ మనోహర్, తుమ్మపూడి బుచ్చిబాబు, నందకుమార్, కె పవన్ కుమార్, భూమా శ్రీనివాసులు, గుర్రం కృష్ణ, మిరియాల కృష్ణ, స్వామి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. కన్నయ్య గారు చూడండి. దగ్గర నిలబడండి, దగ్గర దగ్గర గుప్తా గారు దగ్గర ఉండండి. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. రండి. హలో, మన ద్వారా ఈరోజు వారికి సన్మానం మనం చేయడం మనకి చాలా సంతోషంగా ఉంది. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. జై వాసవి, జై వాసవి. జై వాసవి, జై వాసవి, జై
ఆత్మీయులుగా మేమందరం ఉండడం కూడా మాకు చాలా సంతోషం. అట్లా ఈ సంస్థ ద్వారా వందలాది కార్యక్రమాలు అటు వాసవీయుల కోసంగా వాసవి కుటుంబ సురక్షా పథకం అంటూ, అలాగే చేయూత పథకం అంటూ, అంటే పేద ఆర్య వయసుకి ఒక 20,000 రూపాయలు ఇచ్చేస్తారు. ఒక సంవత్సరంలో దాన్ని రిటర్న్ తీసుకుంటారు ఎలాంటి వడ్డీ లేకుండా. అంటే వాళ్ళు ఆ చిన్న వ్యాపారం చేసుకొని దాన్ని రిటర్న్ ఇచ్చేస్తారు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకే ఇస్తారు. కావాలంటే సెప్టెంబర్ 7 వరకు రకరకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వచ్చే ఇంటర్నేషనల్ అధ్యక్షుల వారి సూచనల మేరకు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రకృతి సేవని, వ్యవసాయ రైతులకి అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన థీమ్ వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ థీమ్ని అమలు చేస్తుంటారు. వాటిని మేమంతా కూడా ఇక్కడ లోకల్ క్లబ్స్లో ఉపయోగం చేసుకుంటూ వాటిని అమలు చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా మొన్న 1వ తేదీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాము. అలాగే 2వ తేదీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కాకపోతే స్కూల్స్లో చేయాలి. అది నిన్న పోస్ట్ పోయింది. ఆ రోజు ఫ్లడ్ వల్ల సెలవు వచ్చినందువల్ల అది నిన్న చేసాము. రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో 62 మంది బ్లడ్ డొనేషన్ చేశారు అక్కడ. అట్లాగే టీచర్స్ డేకి టీచర్స్ సన్మానం. ఈరోజు 6వ తేదీ పాత్రికేయ దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులు సన్మానించుకునే బృహత్తర కార్యక్రమంలో ఈరోజు వాసవి క్లబ్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ కేసీఎఫ్ యూత్ ఒంగోలు వారు ఇక్కడ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ ఒంగోలు వారి యూత్ వారి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తూ పాత్రికేయుల దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం అనేది పాత్రికేయులను కూడా గౌరవించుకోవడంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పాత్రికేయుల సేవలు నిరంతరం అందరూ ఉపయోగించుకుంటారు, కానీ ఈ పాత్రికేయుల్లో కూడా ఉత్తమ పాత్రికేయుల్ని ఎంపిక చేసి సన్మానం చేయడం అనేది వాసవి క్లబ్ అనుసరిస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఈరోజు కొంతమంది పాత్రికేయుల్ని ఇక్కడికి ఆహ్వానించి వారందరికీ కూడా సన్మానం చేయడం అనేది ఉదాహరణ. ముఖ్యంగా వాసవి క్లబ్ తోటి నేను పాత్రికేయుడిగానే కాకుండా ఒక వ్యాఖ్యాతగా కూడా వాసవి క్లబ్ తోటి నాకు విశేషమైనటువంటి అనుబంధం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒంగోలులో వాసవి క్లబ్ ఏర్పాటు చేసినప్పుడు సీఎం రవికుమార్ గారు దానికి అధ్యక్షుడు. అది పోలీస్ కళ్యాణ మండపంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఆ రోజు ఆ వాసవి క్లబ్కు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యాఖ్యాతం నేను. అట్లా వాసవి క్లబ్స్ తోటి ఈరోజు దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి వాసవి క్లబ్కి ఆ రోజు అదే పూజారిగా పనిచేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను. అలానే గత 2 సంవత్సరాలుగా వాసవి మాత జయంతి సందర్భంగా వాసవి మాత జీవిత చరిత్ర మీద ఉపన్యాసాలు చెప్పేటటువంటి అనుగ్రహం కూడా వాసవి మాత నన్ను అనుగ్రహించింది. ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాను. అట్లా వాసవి మాత అనుగ్రహాన్ని, వాసవి క్లబ్ యొక్క వీరి యొక్క ప్రేమాభిమానాన్ని కూడా పొందుతున్నాం. ఈరోజు నన్ను ఒక ఉత్తమ పాత్రికేయుడిగా ఎంపిక చేసి ఇవ్వడం అనేది నాకు గొప్పతనం ఏం కాదు, మా యాజమాన్యం గొప్పతనం ఇది. మా సత్యాకేకులు శ్రీ సత్యాకేకుల తరఫున నాకు ఇన్ని రోజుల నుంచి అక్కడ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రజలందరిలోకి వెళ్ళేదానికి అవకాశం కల్పించినటువంటి మా యాజమాన్యానికి, మా తోటి పాత్రికేయ మిత్రులందరూ. ప్రకాశం జిల్లా చీమకుర్తి రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ఆధ్వర్యంలో స్థానిక చెరుకూరి వెంకటేశ్వర్లు ఇండోర్ స్టేడియం నందు గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాలు అందించి ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కడవ రామకృష్ణ, సెక్రటరీ కేవి సుధాకర్ రావు, రోటరీ క్లబ్ సభ్యులు అంబటి వీరారెడ్డి, పోకూరి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విభిన్న ఆలోచనని పెంపొందించి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే సాంప్రదాయాల తప్పులున్న అలాంటి విషయాలు తప్పమ్మ అని చెప్పి వాళ్ళలో విద్యార్థులు నేర్పించి మనం చేసే ఈ వృత్తి ఒక మహోన్నతమైనది. ఈ మహోన్నతమైన వృత్తిలో ముందుగా మనందరం చాలా గర్వపడాలి. మనకి ఈ వృత్తి ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రీనివాసరావు గారు రోటరీ మాస్టర్
సార్ ఒకసారి చూడండి సార్. రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ అసిస్టెంట్ గవర్నర్ వారి వందన సమర్పణ ప్లస్ వారి అభిప్రాయాలు. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 5 గురు పూజ వచ్చుకో. ఒకసారి అందరూ చూడండి. ఫోన్ పెట్టండి. ఆ తర్వాత కొన్ని కారణాలతో బిజినెస్లోకి రావాల్సి వచ్చింది. తర్వాత ఈ సేవారంగంలో గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ రోటరీ క్లబ్ ప్లాట్ఫామ్గా తీసుకొని ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం చేయదలిచి నన్ను గుర్తించి నాకు ఈ అధ్యక్ష పదవిని రోటరీ మిత్రులు ఇచ్చారు. నేను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మండలంలోని ఉపాధ్యాయులకు సత్కరించుకోవడం రోటరీ తరఫున నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. నేను ఇంకా నా ఆలోచనలు ఎలా అంటే ఉపాధ్యాయులు పిల్లలకి క్లాసుల్లో కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటి సొసైటీలో ఎలా ఉండాలి అనేది రోజుకి వాళ్ళకి సోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మరి చాలా సంతోషం. మా అందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఈ రోడ్డు క్లబ్ మా జీవితంలో ఏర్పడిన అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎలాంటి కార్యక్రమాలంటే స్ట్రీట్ పొందుకుని చివరి రోజుల వరకు కూడా అనేక కార్యక్రమాలు లేక విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు కావచ్చు, పాఠశాలలో మౌలికలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేక పేదలకి వసతి కల్పించే సౌకర్యాలు కావచ్చు. ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పర్యావరణాన్ని రక్షిద్దాం, మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దామనే నినాదంతో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పప్పిశెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్ నందు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కొల్లిపల్లి సురేష్, కొప్పరావూరి సురేష్, వలివేటి పవన్, భరత్ సింహ, కొల్లిపల్లి హనీష్, ఎస్ శివప్రసాద్, భాను తదితరులు పాల్గొన్నారు. చూడండి పట్టుకో. ఓకేనండి.
తల్లి ఉండరా రే తీసుకొని జరగండి రా. అలా అందరూ పైకి చూపించు, అన్నీ చూపి పైకి. మధ్యలో ఏం చూడలేదు రావురా నా ఫోటోలో కొద్దిగా రే నానా రా. ముందుగా ఒంగోలు మండల ఆర్యవేద సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ శాఖ మట్టి గణపతులు విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 3 సంవత్సరాల నుంచి మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము. చాలా స్పందన బాగా ఉంది. మనము పర్యావరణం రక్షిద్దాము, మట్టి గణపతిని పూజిద్దాము. ఈ విధంగా మనము రోజు ప్రతి సంవత్సరము మట్టి వినాయకులను పూజించుకుంటూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగా ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఆర్యవేద సంఘం తరఫున ఈ రోజున మేము మట్టి వినాయకుడిని అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఆ వినాయకుని ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఇదే కార్యక్రమం మేము ఆర్యవేద సంఘం 3 సంవత్సరాల నుంచి ఇదే పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇలాగే అందరికీ మన ఒంగోలు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియకుంటూ ఆ వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరి మేము సర్వదా కోరుకుంటున్నాం. ఆర్యవేద సంఘం తరఫున ఇది 6వ సంవత్సరం దిగ్విజయంగా మట్టి వినాయకుల్ని పర్యావరణాన్ని రక్షించే విధంగా అందరికీ తెలియజేస్తూ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలని పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మా సోదరులందరినీ మేము కోరుకుంటూ సెలవు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన వినాయక పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ తమ ట్రస్టు ద్వారా ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణాన్ని హితం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. తమ సొసైటీ తరపున ఎయిడ్స్ పేషెంట్స్కు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నామని, అలాగే తమ సొంత నిధులతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షుడు డి ప్రేమ్ కుమార్, సెక్రటరీ సిహెచ్వి రాఘవ, అధ్యక్షులు సిహెచ్ శ్రీనుబాబు, వైస్ ప్రెసిడెంట్ శరణ్యాస్, సభ్యులు చందు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. భయ్యా ఓకేనా? ఓకే.
చూడనా ఓకే ఓకే థ్యాంక్స్ అండి ఓకే తాయిని పొంగు తీసుకో వాళ్ళు సరే ఓకే నమస్తే ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన మా బంధువులకి మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాం. అట్లా ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా మా స్నేహితులు, బంధువులు ఆర్థిక సహకారంతో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ పనులు చేయడానికి ఇష్టపడే వాళ్ళు, ఎవరన్నా సహకరించేవాళ్ళు ఆర్థికంగా సహకరించదలుచుకుంటే ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇట్లా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ్ కుమార్. ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి బొమ్మలు పర్యావరణానికి హాని కలగని విధంగా మట్టి బొమ్మలు పంచుతూ ఉన్నాము. వీటితో పాటు ఇంకా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అంతా కూడా మా సొంత దీంతోనే చేస్తున్నాము. ఇది స్నేహితులతోటి, ఫ్రెండ్స్ తోటి ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలతోటి, సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తాం. శ్రీ మణికంఠ ఇంటీరియర్స్ అధినేత మన్నేపల్లి గోవిందాచార్యులు సహకారంతో శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శుక్రవారం సాయంత్రం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఒంగోలు నగరంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పిస్తూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన్నేపల్లి గోవిందాచార్యులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని రక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో విస్తృతంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కొద్దిగా చెప్పకూడదు వాళ్ళకి బొమ్మలు ఇస్తున్నారు అటు కూడా చెప్పు కొంచెం మొత్తం తిన్నాయండి అన్నీ అవ్వేరు నాయన కావాలా మొత్తం బుడ్డా బుడ్డా మట్టి విగ్రహాన్ని పూజిద్దాం మట్టి విగ్రహాన్ని పూజిద్దాం మట్టి విగ్రహాన్ని పూజిద్దాం మట్టి విగ్రహాన్ని పూజిద్దాం జై గణేశ జై బోలో మహారాజ్ కి జై బోలో మహారాజ్ కి ముందుగా మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి మానేపల్లి గోవిందాచార్యులు గారి యొక్క సహకారంతో ఇందిరమ్మ కాలనీలో మట్టి వినాయకులను పూజిస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారని చెప్పేసి వారు భావించి నేటి తరంలో నేటి సమాజంలో కాలుష్యం ఎక్కువైతున్నందువల్ల మట్టి విగ్రహాలని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి సదుద్దేశంతో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా మహాగణపతిని మట్టి వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఉండి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి వేదవచనం కనుక
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గోవిందాచార్యులు గారికి, ఈ కాలనీ వాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మన మట్టి వినాయకుల్ని ప్రతి ఇంటింటికి పంపించాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలు చేరాలని ఒక సంకల్పించుకొని ఈ విశ్వ వికాస్ భారతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ మట్టి విగ్రహాలు ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాన్ని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి ఈ మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణ కాపాడటం ఒక ధ్యేయంగా ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాన్ని పూజించాలని కోరుకు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మంచి మనిషి మాజీ శాసనసభ్యులు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ పాలపర్తి డేవిడ్ రాజు అని కొనియాడిన మాజీ మంత్రి జేడీ శీలం. ఈ నెల 9వ తేదీ నుంచి ఒంగోలు నగరంలో నిర్వహించే జేసీఐ వారోత్సవాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జేసీఐ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు 37వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణు బ్రదర్స్ ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం ఎంతో అభినందనీయమన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.